రైతులు కన్నీళ్లకు మిగిలారంటే కారణం చంద్రబాబు నాయుడు. ఎస్సీ ఎస్టీ రైతులు పిల్లలకి, బీసీలకి, ముస్లిమ్స్కి, నిరుపేదలకు నేను 10 ఎకరాలు, 50 ఎకరాలు, 80 ఎకరాలు ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడటం సాయి గారు. హాఫ్ ఎకరు, అర ఎకరు ఇచ్చిన వాళ్ళు, 1 ఎకరం ఇచ్చిన వాళ్ళు, 80 సెంట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉసురు కొట్టుకొని పోయింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఈ రోజున వీళ్ళకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ లేవు, వాళ్ళకి వస్తున్న కవులు లేదు. ఈ భూములకి ఏ విధంగా రేపొద్దున 24లో మార్కెట్ వాల్యూ వస్తుందో తెలీదు. ఈ భూముల పరిస్థితి ఏంటో తెలీదు. అమరావతి నిర్మాణం ఎన్ని సంవత్సరాలకు దొరుకుతుందో తెలీదు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పని మీరే అంటున్నారు. నెలకి సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలంటున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచమంటున్నారు. 6 సూత్రాలు ప్రతి ఇంటికి ఫ్రీ అంటున్నారు, అన్నీ ఫ్రీ అంటున్నారు. ఈ విధంగా పెట్టుకుంటేనే సంవత్సరానికి 85,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఇవ్వాల్సిన పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తారనే విజన్ డాక్యుమెంట్ తెలుగుదేశం పార్టీ దగ్గర లేకుండా అమరావతి ఎట్లా కడతారు? రైట్. అంటే ఇక్కడ చంద్రబాబు గారు లేకపోతే ఇటు పక్కన ఈయన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సమగ్రమైన అవగాహనతోనే మాట్లాడుతున్నాడు. అక్కడ అంత అమరావతి అంతా తెలుసు, ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి అనుకోలేము. నాకు తెలిసి మీరు 30-35 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్నారు సార్. నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని నేనేం మాట్లాడిన, కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క యాటిట్యూడు, పవన్ కళ్యాణ్ గారి యొక్క షార్ట్ మెమరీ గురించి నేను మీతో 2 విషయాలు చెప్పాలి. నాకు తెలిసి 2014లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి, అవునా? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు కానీ మద్దతు ప్రకటించారు. అమరావతి రైతుల దగ్గర నుంచి భూసేకరణ విషయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర మీకు తెలియదు కాదు, అవునా? కొన్ని సందర్భాల్లో అటన్నాడు, ఇటన్నాడు, గొడవ పెట్టాడు. మొత్తానికి భూములు ఇవ్వమని సమీకరణ మాత్రమే సేకరణ చేయకుండా ఆపారు ఆయన, మిగతా ఆపారు. మొత్తానికి భూసేకరణ జరిగిన తర్వాత, ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా భూమి సేకరణ జరిగిన తర్వాత ఒక పర్టికులర్ సందర్భంలో